సో నిన్నే మనం హెల్త్ కేర్ సెక్టార్ గురించి పాజిటివ్గా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం హెల్త్ కేర్లో ఎందుకు పాజిటివ్గా ఉండాలి అనేది ఓవరాల్గా డిస్కస్ అయితే చేసాం. సో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మంచి మొమెంటం అనేది రావడం జరిగింది. దాని వెనక రీజన్ ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంది ఏంటంటే 947కి 1392 దగ్గర బై చేసాం. దాని తర్వాత పార్షియల్గా 1398 దగ్గర ఎగ్జిట్ అయ్యాం. దాని తర్వాత పార్షియల్గా 1401, ఫైనల్గా ఏంటంటే 1413 దగ్గర ఓవరాల్గా ఎగ్జిట్ అనేది తీసుకున్నాం. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బయింగ్ యావరేజ్ ప్రైసు 1392, సెల్లింగ్ యావరేజ్ ప్రైసు 1401 రూపాయల 72 దగ్గర ఏంటంటే మనకి ఒక 10 రూపీస్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది పర్ షేర్ అనమాట. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఎందుకు బులిష్గా ఉన్నాం ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు మిస్ అయితే అగైన్ ఒకసారి రీక్యాప్ అనేది చేసుకో. పర్టికులర్గా ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది ఈ యొక్క స్టాక్ బేస్ అనేది క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ లెవెల్స్లో 1200 దగ్గర బేస్ క్రియేట్ అయిన తర్వాత హై క్రియేట్ చేసింది, డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది, హైని బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ ఏంటంటే పుల్ బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత రిట్రేస్మెంట్లో మళ్ళీ సపోర్ట్ అనేది క్రియేట్ చేసింది, డబుల్ బాటమ్ అనుకోవచ్చు. దాని తర్వాత రిట్రేస్ తీసుకున్న తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఓవరాల్గా ఏంటంటే బేస్ క్రియేట్ అయిన దగ్గర నుంచి కూడా ఓకే బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళుతూ ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది అబ్జర్వ్ చేస్తే 1373 అనుకుందాం రఫ్గా. ఎందుకంటే పర్టికులర్ లెవెల్ దగ్గర మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ కనిపిస్తుంది అండ్ అక్కడి నుంచి మార్కెట్ ఏమో డ్రాప్ అయింది. దాని తర్వాత 1200 దాకా వచ్చింది. ఓకే ఒక ఇంపల్స్ మూవ్ వచ్చింది, అగైన్ రిట్రేస్మెంట్ తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఇదే లెవెల్ దగ్గర ఏంటంటే మనకి రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. దీన్ని మనం 1370 టు 73 ఒక జోన్ అనుకుందాం, స్మాల్ జోన్. దాని తర్వాత ఈరోజు ఏమైందంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ఇక్కడ పర్సనల్గా ఏంటంటే నేను దీన్ని ఇండివిజువల్ స్టాక్స్ని మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క బ్రేక్అవుట్ అనేది కనిపించింది. ఎస్పెషల్లీ ట్రేడ్ చేసేటప్పుడు బ్రేక్అవుట్లో ఏం చూస్తామంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది మనం జనరల్గా ఫాలో అవుతాం ఒకవేళ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే. ఓకే అండ్ నెక్స్ట్ మనం ఫోకస్ చేసేది ఏంటంటే వాల్యూమ్స్ అనేది ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాయని చెప్పేసి చూడండి. ఇక్కడ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో గ్రేట్ వాల్యూమ్స్ వచ్చినాయి. ఇక్కడ ఎక్కడ కూడా లేనంత వాల్యూమ్ వచ్చింది. బట్ ఏంటంటే బ్రేక్అవుట్ ఇంకా జరగలేదు. బ్రేక్అవుట్ ముందుకే వాల్యూమ్ వచ్చేసింది. బట్ ఇది వచ్చేసరికి మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. జనరల్గా హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది అంటే దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ అనేది వచ్చిందంటే డౌన్ సైడ్ అనేది రెడ్ క్యాండిల్ అనుకోండి, మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది, వెంటనే ఏంటంటే ఇమీడియట్గా రివర్స్ అనేది చేశారు. ప్రీవియస్గా ఏదైతే లెవెల్ ఉందో 1373 అనుకున్నాం కదా, ఆ లెవెల్ అయితే సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయిపోయింది. ఇది 15 మినిట్స్ క్యాండిల్లో. అండ్ వాల్యూమ్స్ అనేది చూడండి, వెరీ అగ్రెసివ్ వాల్యూమ్స్ అనేది వచ్చినాయి. సో ఇక్కడ మనకి బుల్లిష్ మారుబోజు క్యాండిల్ కనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే స్ట్రాంగ్ వాల్యూమ్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి. డెఫినెట్గా ఏంటంటే ఇదేమో గ్రీన్ ఉంది, వాల్యూమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయంటే బయర్స్ యాక్టివేట్ అయ్యాయని చెప్పేసి నాకు తెలుస్తుంది. అదేవిధంగా మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినా సరే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. సో ఎనీహౌ ఏంటంటే ఒక పర్టికులర్ లెవెల్ దగ్గర మనం బై చేసిన ప్రైస్ ఇది 91.2 ఈ ప్రైస్ దగ్గర బై చేసాం.
సో అక్కడి నుంచి కూడా ఏంటంటే స్టాక్ అనేది కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత మనం ఏంటంటే పార్షియల్గా బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాం. ఇది మన ఎంట్రీ, ఎందుకంటే క్లోజింగ్ క్యాండిల్ తర్వాత దాని తర్వాత ఇది 20 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. బట్ మనం ఏంటంటే 9.6 రూపీస్ ఆర్ 8 రూపీస్ అనేది మనం 9 రూపీ 80 పైసా అలా రఫ్గా దీన్ని 10 రూపీస్ అనుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే ఇది మన ఇనిషియల్ స్టాప్ లాస్. వన్స్ ప్రాఫిట్లోకి వచ్చినాక మనం ఏంటంటే ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇది వెరీ సింపుల్ ట్రేడ్. ఓకే, ఇంతకుముందు మనం ఈ యొక్క వాల్యూమ్స్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. మేజర్గా ఫోకస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్, నెక్స్ట్ వాల్యూమ్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది ఈ యొక్క లెవెల్లో మనం అబ్జర్వ్ చేసాం. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్ అనమాట. 10 పాయింట్స్ ఇంట్రాడే అనేది ట్రేడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.